హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, మరో లావణ్య గురించి మాట్లాడాలి ఇప్పుడు మీతో. ఓకే. యాక్చువల్గా మీరు చూస్తున్నారు కదా, హీరో రాజ్ తరుణ్ ఇష్యూ సోషల్ మీడియాలో మంచి వైరల్గా సాగుతుంది. బేసిక్గా మీరు వినే ఉంటారు, అంటే 11 years లివింగ్లో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అతను ఫిల్మ్ యాక్టర్ అండ్ సెలబ్రిటీ పర్సన్, హీరో రాజ్ తరుణ్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకొని ఆ అమ్మాయిని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనేది ఆ అమ్మాయి కంప్లైంట్. తీరా వివరాల్లోకి వెళ్తే ఏంటంటే, అతను చెప్పడం ఏంటంటే, ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని చెప్పేసి నేను ఒక 3-4 years బ్యాకే ఆ అమ్మాయికి దూరంగా ఉంటున్నాను అని చెప్పి అతను చెప్తాం. ఈ అమ్మాయి ఏంటంటే, అలా ఏం లేదు, గట్టిగా ఒక 3-4 months నుంచే మేము ఇద్దరం దూరంగా ఉంటున్నాం, దట్స్ వాట్ ఐ కేమ్ అవుట్ అని ఈ అమ్మాయి చెప్తుంది. జనరల్గా వైఫ్ అనేసరికి 11 సంవత్సరాలు ఉంటే అది 100% వేరు. బట్ లివింగ్లో ఉన్న పర్సన్తో కూడా ఇలాంటివి ఉంటే లీగల్గా ఇట్ విల్ వర్కౌటా? యాక్చువల్గా సుప్రీంకోర్ట్ ఇచ్చిన కొన్ని నోటీసెస్ లేకపోతే కొన్ని అమెండ్మెంట్స్ ప్రకారం లివింగ్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది మన లా. కానీ అగైన్ పెళ్లి బంధంకి మించిన గొప్ప బంధం ఏం లేదు. ఓకే, ఐ రియలీ బిలీవ్ ఇట్. అంటే ఎంతసేపు లివింగ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటే అది ఎప్పటికీ పెళ్లి కాదు. ఓకే, మ్యారేజ్ రిలేషన్షిప్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకే కొన్ని లాస్ రూల్స్ ఎందుకున్నాయి, మ్యారేజ్ కూడా రిజిస్టర్డ్ అవ్వాలి అని ఎందుకు లాస్ తీసుకొచ్చారంటే, మ్యారేజ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ లివింగ్ రిలేషన్షిప్ ఈస్ ఆల్సో డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు లివింగ్ రిలేషన్షిప్ ఫారెన్ లో ఎలా మొదలైంది అంటే, ఒకరితో కొన్ని మంత్స్ స్పెండ్ చేసి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు రైట్ పార్ట్నర్ అయితే నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ లో లివింగ్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ మొదలైంది. కానీ దాన్ని పీపుల్ ఎలా రాంగ్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారు అంటే, ఎవరితో అయినా ఉండొచ్చు, దానికి లివింగ్ అని పెట్టుకోవచ్చు. లివింగ్ రిలేషన్షిప్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు ఇవన్నీ చూసుకుంటే ఎక్కువగా కూడా యూత్ కార్పొరేట్స్ కానీ వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో దే బీన్ ఇన్ టు లివింగ్ రిలేషన్షిప్. అంటే కలిసి ఉంటూ అంటే భార్య భర్తల్లాగే వాళ్ళు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ వాళ్ళు భార్య భర్తలు కాదు. పెళ్ళి అవ్వదు అంతే, పెళ్ళి అవ్వదు అంతే, లీగల్ గా పెళ్ళి అవ్వదు, ఫ్యామిలీ పరంగా కూడా పెళ్ళి అవ్వదు. సో మీరు అన్నట్టుగానే రాజ్ తరుణ్ అండ్ సో కాల్డ్ లావణ్య విషయానికి వస్తే, అగైన్ ఆవిడ కోర్టుకి వెళ్ళినా కూడా పెళ్ళ షీఈస్ నాట్ ఏ వైఫ్. ఇప్పుడు అమ్మాయికి ఎన్ని హక్కులు ఉన్నాయో, నిజంగా అబ్బాయి తప్పు చేశాడు అనుకుందాము, వి నెవర్ నో ద ట్రూత్ కాబట్టి, అమ్మాయికి ఈ కేసులో ఎన్ని హక్కులు ఉన్నాయో అబ్బాయికి కూడా అదే హక్కు ఉంటది. సో ఆయన తరపున వాదన కూడా డెఫినెట్ గా కోర్టు వింటారు. నువ్వు అంటిల్ అన్లెస్ యూ బికమ్ ఏ వైఫ్ లీగల్ గా ఏది చల్లదు. ఓకే, సో కాబట్టి వాళ్ళ మధ్య మేబీ ఎన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు, కానీ సో ఎంఐ 11 years నుంచి లివింగ్ లో ఉండి ఇప్పుడే నన్ను పట్టించుకోవట్లేదని మీడియాకి ఎక్కడం జరిగింది. కాబట్టి నిజంగా ఈవి మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, డ్రగ్ ఎడిక్ట్ అనో లేదంటే సో అండ్ సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనో. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, నాట్ అబౌట్ సెలబ్రిటీస్, ఇన్నేళ్ళు కలిసి ఉన్నాక ఒక మనిషి ఎలాంటి వాళ్ళు, ఒక మనిషి మీతో ఉంటారా లేదా అనే క్లారిటీ మీకు ఉండదా? డెఫినెట్ గా ఉండాలి. అంటే మనతో లాంగ్ టర్మ్ లో ఉంటారా, మధ్యలో విడిచిపెట్టి వెళ్తారా, విడిచిపెట్టి వెళ్తే ఉండడానికి మేము రెడీగా ఉన్నామా, ఈ మైండ్ సెట్ అనేది వీళ్ళకి డెఫినెట్ గా ఉండాలి. సో వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరనే విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. క్లియర్ గా చెప్తున్నారు, నాకు అసలు పెళ్లి అనే థాట్ లేదు, నేను ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా పెళ్లి చేసుకోను అనే చెప్తున్నారు. ఓకే, అదే పెళ్లి అనే క్లారిటీయే లేనప్పుడు ఈజ్ జస్ట్ యూజింగ్ హర్, సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే, లేదంటే యూనో సమ్ ఫిజికల్ ప్లెజర్స్ కోసమో లేదంటే ఎమోషనల్ సపోర్ట్ కోసమో, వాట్స్ ఎవర్ రీజన్స్ వాళ్ళు కలిసి ఉన్నారు. సో ఇప్పుడు బయటకు వచ్చి ఎంత వాళ్ళు కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా సొల్యూషన్ అనేది ఇద్దరు ఎండ్స్ నుంచి రాదు, యాజ్ ఫర్ యాజ్ ఐ ఫీల్. బికాజ్ ఎందుకంటే అది నాట్ అగైన్ మ్యారేజ్ రిలేషన్షిప్. ఇప్పుడు పెళ్లిలోనే భార్య భర్తలు కలిసి ఉండడమే చాలా కష్టం అవుతుంది. మీరు ఏదో రిలేషన్షిప్ వచ్చి నాతో ఉండట్లే, నన్ను చూసుకోవట్లే అంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. వాళ్ళ తరపున వాదించే లాయర్స్ కూడా మేబీ లీగల్ గా దే ఆర్ వెరీ మచ్ ఎక్విప్డ్. కానీ అగైన్ ఈ సుప్రీం కోర్ట్ కానీ వాట్ ఎవర్ లా దే ఆర్ టేకింగ్ అంటూ, లా మాత్రం ఒప్పుకోదు. ఇద్దరు సైన్ నుంచి వాదనలు డెఫినెట్ గా వినిపిస్తాయి. సో ఇక్కడ ఎవరికి న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అనేది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు అగైన్ పెళ్లి చేసుకోలేదు. ఓకే, ఇద్దరు కలిసి మేబీ ఇంకా 11 ఏళ్ల తర్వాత కూడా సేమ్ ఇష్యూ జరగొచ్చేమో, సింపుల్ లాజిక్. ఇంక 20 ఏళ్ల తర్వాత కూడా నువ్వు బయటకు వచ్చి నన్ను చూసుకోవట్లేదు అని ఉండొచ్చేమో. సో ఇట్స్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. నేను పెళ్లి చేసుకొని మోసం చేస్తే నిజంగా న్యాయం నీ వైపు ఉంటుంది, లా కూడా నీ వైపు వాదిస్తుంది. సో మీరు ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ
మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రకారం మీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఇప్పుడు బయటకు వచ్చి నాకు న్యాయం కావాలి అంటే అగైన్ దట్ వీఆర్ గివింగ్ ఎ రాంగ్ మెసేజ్. అంటే యూత్ ఎవరైనా ఇష్టం వచ్చినట్టు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు, మీకు పడనప్పుడు బయటకు వచ్చి కోర్టు కేసులు వేసుకోవచ్చు అనే మెసేజ్ ని మనం ఇస్తున్నాము. ఎస్, సో చూసే వాళ్ళు కూడా అలానే నేర్చుకుంటారు కదా ఇప్పుడు వచ్చే జనరేషన్. డెఫినెట్ గా ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారు చాలా మంది. అంటే వన్ బై వన్ బయటపడుతూ ఉన్నారు అనమాట, లివింగ్ లో ఉన్నారు అని చెప్పేసేసి. అంటే వీళ్ళు ఇంకా బెటర్, పెళ్ళి అయ్యి అవ్వకుండా లివింగ్ లో ఉన్నారు. మనం చూస్తే ఇంతకు ముందు కేసెస్ లో పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా లివింగ్ లో ఉన్న కపుల్స్ ఎంతో మంది కదా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, కాకపోతే వాళ్ళు వాటినే లివింగ్ అని చెప్పుకుంటున్నారు. దట్ ఈస్ డేంజరస్ థింగ్. అంటే వాళ్ళు పెళ్లి విషయాన్ని కప్పిపుచ్చుతారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన 2-3 వాళ్ళు లివింగ్ లో ఉండడము, ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, సిచ్యువేషన్షిప్స్ అంట. ఇప్పుడు రీసెంట్ గా యాడ్ అయిన విషయం కదా సిచ్యువేషన్షిప్స్. ఎస్, ఇంకా కొన్ని టర్మినాలజీస్ భలే ఉన్నాయి. అంటే వాళ్ళుగా క్రియేట్ చేసుకుంటున్నారు రిలేషన్షిప్స్. సో ఇట్స్ వెరీ సాడ్ పార్ట్. మనం ఇండియాలో ఉంటున్నాము, ప్రజలు నిజంగా ఒకటి గమనించాలి. ఫారెన్ కల్చర్ లో అయితే ఇవన్నీ పనిచేస్తాయి. ఫారెన్ లో ఇప్పుడు వైఫ్ హస్బెండ్ డివోర్స్ తీసుకున్నా కూడా దే విల్ బికమ్ ఏ ఫ్రెండ్స్ లాగే ఉంటారు. సో వాళ్ళకున్న సిద్ధాంతాలు వేరు, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళు వచ్చిన రూట్స్ అనేది వేరు. మన ఇండియా విషయానికి వస్తే అట్లా వర్కౌట్ అవుతుంది. మీరు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏది తీసుకున్నా కూడా ఇండియా అంటేనే కొన్ని రకాల వాల్యూస్, సిస్టమ్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉన్నాయి థౌజండ్స్, డికేడ్స్ నుంచి. సో వాటిని మనం పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు చూడండి, ఒక డివైస్ ని ఒక ఇంజనీర్ ఒక ప్రోగ్రామ్ తో చేస్తాడు. దాన్ని వేరే రకంగా మనం ట్యూన్ చేస్తే అవ్వదు. ఏదైతే ప్రోగ్రామ్, ఏదైతే చిప్స్ ఉన్నాయో అలా ట్యూన్ చేస్తేనే అవుతుంది. ఓకే, సో ఈవెన్ సేమ్ ఫర్ అస్, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని సిస్టమ్స్ ఆల్రెడీ బిల్డ్ అయ్యాయి. మన డిఎన్ఏ కూడా అట్లానే బిహేవ్ చేస్తుంది చెప్పాలంటే. సో మనం వాటిని దాటిపోయి పాశ్చాత్య కల్చర్స్ కి అలవాటు పడి లివింగ్ అనేసి, డ్రగ్స్ అనేసి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లేదంటే రకరకాలు మనం చెప్పుకుంటూ పోతే ద లిస్ట్ ఇస్ గోస్ ఆన్. ఇవన్నీ కూడా పాటించుకుంటూ పోతున్నాం. ఇవన్నీ కూడా చివరికి ఏమంటారు, మనుషుల అంతానికే తప్ప ఏది. ఇప్పుడు ఒక కపుల్ లివింగ్ లో ఉన్నారు, బయటకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చారు, గొడవ పడుతున్నారు, 2 ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఇట్స్ నాట్ అబౌట్ 2 people, ఒక ఆడ మగ, అమ్మాయి అబ్బాయి మధ్య కాదు. ఆ 2 ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీస్ రిలేటివ్స్, వాళ్ళకు ఉన్నటువంటి బ్లడ్ లైన్ ఎంతమంది ఉంటారో ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతారు కదా. వీళ్ళు ఎక్కువగా ఎలా ఆలోచిస్తారంటే మా ఇద్దరి మధ్య గొడవ కదా అనుకుంటారు, కానీ ఎప్పుడైనా ఇద్దరు కపుల్ మధ్య వచ్చే గొడవ వాళ్ళ మధ్య ఉండదు. ఇట్ రియల్లీ ఎఫెక్ట్స్ పీపుల్ అండ్ ఫ్యామిలీస్. ఎస్పెషలీ ఇలాంటి సెలబ్రిటీస్ వరకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, అటు వాళ్ళ పేరెంట్స్, ఇటు వీళ్ళ పేరెంట్స్, అటు ఫ్రెండ్ సర్కిల్, ఇటు ఫ్రెండ్ సర్కిల్. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరికి తెలియని వాళ్ళకి కూడా ఇది ఒక హాట్ గాసిప్ అయింది కదా. డెఫినెట్ గా అట్లే అవుతుంది. సో ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ కానీ వీళ్ళందరూ అంటే రైట్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడం తప్పలేదు, కానీ దానికోసం ట్రయల్ అండ్ ఎర్రర్, బట్టలు ట్రయల్ ఎట్లా వేస్తారు అట్లా అయిపోతుంది. ఎవ్రీబడి అంటే వాళ్ళతో ట్రావెల్ చేయాలి, వాళ్ళతో తెలుసుకోవాలి. ఎంత ట్రావెల్ చేసినా చివరికి అగైన్ డివోర్స్ వరకు చాలా మంది 80% అబోవ్ వస్తున్నారు. సో మరి మీరు ట్రావెల్ చేసి ఏం అర్థం చేసుకున్నారు? అంతే కదా, లివింగ్ లో ఉంటేనే మాకు అర్థమవుతుంది అనే పర్స్పెక్టివ్ ఇస్ రియలీ రాంగ్ నన్ను అడిగితే. ఎందుకంటే ఒక మనిషి మీతో కలిసి ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఏర్పడితే అది ఎంత కష్టం వచ్చినా వాళ్ళు విడిపోరు. మీతో కలిసి ఉండొద్దు అనే థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు ఎంత బాగున్నా కూడా వాళ్ళు డెఫినెట్ గా విడిపోతారు. సో ఈ లివింగ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా టైం పాస్ కి చేసే వాళ్ళలాగా చేసే వరకు ఓకే, గానీ నిజంగా దాన్నే లైఫ్ అనుకొని అసలు టైం పాస్ కూడా వాటి జోలికి పోకండి. నిజంగా అది మన వల్ల కాదులేండి, మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్పినా. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే 2 sides డ్యామేజ్ అవుతుంది. అబ్బాయి సైడ్ డ్యామేజ్ అవుతుంది, అమ్మాయి సైడ్ డ్యామేజ్ అవుతుంది. బట్ కొన్ని లివింగ్ రిలేషన్స్ లో ఎలా ఉందంటే మ్యామ్, కొంతమంది యాక్టర్స్ ని చూస్తున్నాము, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు కూడా, కొంతమంది ఏంటంటే అందరం చెప్పలేను, ఒక 20% పీపుల్ ఆఫ్టర్ లివింగ్ వాళ్ళు పెళ్లి చేసుకొని చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, కొంచెం పర్సంటేజ్. సో వాళ్ళలో కొంచెం అండర్స్టాండింగ్ ఉండొచ్చు, లేదంటే అగైన్ ఇట్స్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ కదా. అందరికి ఒకేలాగా ఉంటుంది లైఫ్, డెస్టినీ అని ఎప్పుడు చెప్పలేము. కానీ తప్పు ఎప్పటికైనా తప్పే అవుతుంది, తప్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు కాబట్టి. సో బీ కేర్ఫుల్. ఇట్స్ నాట్ ఎ గేమ్ కదా, ఇట్స్ ఎ లైఫ్. మనం ఎవ్రీడే పోరాడుతూ, ఎవ్రీడే కోర్టు కేసులకు వెళ్తూ అంతవరకు తెచ్చుకోవడం కంటే ఒక క్లారిటీ. ఇప్పుడు రాజ్ తరుణ్, లావణ్య నిజంగా వాళ్ళు ఇఫ్ దే సిట్ టుగెదర్, వాళ్ళు డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం అక్కడే సాల్వ్ చేసుకుంటే తెలుగు రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యేదా? ఇట్స్ నాట్ అబౌట్ స్ప్రెడ్డింగ్. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఒక సినిమా లాగా జనాలు చూసుకునేలా అయ్యేదా? ఇప్పుడు ఎంత మీడియా ముందు ఫైట్ చేసినా
వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అవును. ఎన్ని మీడియా ఛానల్స్ ముందుకు వచ్చినా కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవుతుంది? వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఎనీ యంగ్ కపుల్ వాళ్ళకి నిజంగా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. చిన్న చిన్న సమస్యలకి కోర్టు కేసులు ఎక్కడమో మీడియాకి ఎక్కడం అవుతే అప్పుడు ప్రతి ఇల్లు కూడా రోడ్డు మీదే ఉంటది. సో అలాంటి కాన్షియస్నెస్ ఉండి ఇలాంటి లివింగ్ లోకి కానీ లేదంటే సో కాల్డ్ రిలేషన్షిప్ లోకి వెళ్లకుండా ఉంటేనే బెస్ట్. దెన్ ఓన్లీ దే కెన్ లీడ్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.